నమస్తే ఫ్రెండ్స్, గల్ఫ్ నుంచి ఇండియాకు వెళ్లాలనుకునే వారికి అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు ఏప్రిల్ 5 మరియు ఏప్రిల్ 6కు సంబంధించి ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చాయి. ఏప్రిల్ 5 ఇంకా ఏప్రిల్ 6 ప్రతిరోజు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అన్ని గల్ఫ్ కంట్రీల నుంచి 42 ఫ్లైట్లను ఆపరేట్ చేయబోతున్నారు. టాపిక్‌లోకి వెళ్తే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు గల్ఫ్ కంట్రీల నుంచి 42 ఫ్లైట్లను 5వ తేదీలు ఇంకా 6వ తేదీలు ఆపరేట్ చేయబోతున్నారు. ఈ 42 ఫ్లైట్లలో 26 ఫ్లైట్లు యూఏఈ నుంచి మాత్రమే స్పెషల్ షెడ్యూల్‌లో అయితే నడుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్, షార్జా, రసల్ ఖైమా నుంచి ఢిల్లీ, కొచ్చి, కొచ్చిగూడెం, ముంబై, మంగళూరు, లక్నో, అమృత్సర్, కొన్నార్, తిచ్చంపల్లి లాంటి సెక్టర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు అయితే విమాన సర్వీసులు అయితే నడుపుతున్నారు. కానీ ఇవన్నీ స్లాట్ అవైలబిలిటీ మీద ఆధారపడి అయితే ఉంటాయి. ఇంకా తర్వాత ఒమన్ మరియు సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్ట్‌ల నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ల గురించి మనం చూసుకుంటే ఒమన్‌లోని మస్కట్ నుంచి ఢిల్లీ మరియు ముంబైలకు రెగ్యులర్ ఫ్లైట్లు అయితే ఉన్నాయి. సలాలా నుంచి ఎటువంటి ఫ్లైట్లు అయితే లేవు. సౌదీ అరేబియాలోని జిద్దా, రియాద్ నుంచి మన ఇండియాకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్లను ఆపరేట్ అయితే చేస్తున్నాయి. దమాం నుంచి మటుకు ఎటువంటి ఫ్లైట్లు అయితే లేవు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఖతార్, కువైట్, బెహ్రెన్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు ఎటువంటి ఫ్లైట్లను అయితే ఆపరేట్ అయితే చేయడం లేదు. ఎవరైతే కువైట్ నుంచి ఇంకా అలాగే ఖతార్ నుంచి, బెహ్రెన్ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు, ముఖ్యంగా కువైట్ నుంచి, బెహ్రెన్ నుంచి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు వయా సౌదీ అరేబియా మీదుగా ట్రావెల్ చేయండి. ఇంకా ఎవరైతే ఖతార్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఖతార్ నుండి కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఖతార్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే విమాన సర్వీసులు నడుపుతుంది. ఖతార్ నుంచి ఎవరైతే ఇండియాకు వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా టికెట్లు బుక్ చేసుకొని మీరు ఇండియాకైతే ట్రావెల్ చేయొచ్చు. ఎయిర్ ఇండియా ఏం చెప్తుందంటే ఎవరి ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయితే వాళ్ళ ఫ్లైట్లకు తిరిగి రీబుకింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఇంకా ఎవరైతే ట్రావెల్ చేయదలుచుకోలేదో అలాంటి వాళ్ళకు ఎటువంటి సర్వీస్ ఛార్జీలు కట్ చేయకుండా పూర్తి రీఫండ్ అయితే ఇస్తుంది. ఇంకా అలాగే ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే చేస్తుంది. అందుకే మీ మొబైల్ నెంబర్లు మీ టికెట్లతో అయితే లింక్ చేసుకోండి. గల్ఫ్ లో పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లు మరిన్ని స్పెషల్ ఫ్లైట్లను అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి లేటెస్ట్ అప్డేట్లు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.